అండి గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మార్నింగ్ నుంచి వీడియో అయితే తీయలేదు, అంతగా ఇంట్రెస్ట్ రాలే ఈరోజు. బట్ మా ఆయన అయితే ధరణి వ్లాగ్స్ తీయకపోతే ఎలా ధరణి, అందరు నిన్ను అడుగుతారు కదా ధరణి వ్లాగ్స్ తీయాలంటే ఇంకా తీస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట. నవ్యక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, బావగారు నవ్యక్క బుజ్జిగాడు. రేపైతే మేము వెళ్ళిపోతామన్నమాట. వాళ్ళు రేపు హాలిడే లేదంట, అందుకోసం అని చెప్పేసి. రేపు మాకు లేదు హాలిడే, ఒక చిన్న పని ఉందండి, ఆ పని కోసం వండిపోయామన్నమాట. లేదంటే మేము ఈరోజే వెళ్ళిపోదాము. సో చిన్న పాప పడుకుంది, పెద్ద పాప లేచింది. మాతో పాటు ఈసారి మా అమ్మమ్మ గారు కూడా వస్తున్నారు మళ్ళీ. సో ఇంటికి వస్తున్నారు అనమాట. మళ్ళీ గీత పాప బర్త్డే అయినంత వరకు ఉండి తర్వాత మళ్ళీ ఫంక్షన్ తీసుకోవడానికి వస్తారనమాట. అంతవరకు మాతో హ్యాపీగా ఉంటాం. మళ్ళీ మా అమ్మమ్మ గారితో వ్లాగ్స్ డైలీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నుంచి నైట్ వరకు నేను ఎలా స్పెండ్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చేస్తాను. వండ్రాయల పాయసం అనమాట. ఇప్పుడే నేను తిన్నాను, ఇప్పుడు మా ఆయన తింటాను. ఈరోజు అయితే ఊర్లో అన్న సంతర్పణ ఫ్రెండ్స్, ఇంకా వినాయకుడిని దించారు కదా, అందుకోసం 3 రోజులు ఈరోజు అనుపుతారు, అందుకే ఈరోజు అన్న సంతర్పణ. సో గాయస్, యాక్చువల్గా బ్లాగ్ అయితే తీయలేదని మీతో షేర్ చేసుకున్నా కదా. సో మీ అందరితో ఇంటరాక్షన్ పోకూడదు అని చెప్పేసి చాలా మందికి నిన్న కామెంట్స్లో చాలా డౌట్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్క కామెంట్ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నిన్న టోటల్ 90 కామెంట్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా సపోర్ట్ చేసి నన్ను అవమానించి ఇంకా నన్ను ముందుకు తీసుకువెళ్తున్నందుకు మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంకా సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ కామెంట్స్ వచ్చేసరికి వరుసగా చదువుకొని వెళ్ళిపోతాను. ఫస్ట్ కామెంట్ అని కాదు, అన్ని కామెంట్స్ చదువుతున్నాను అనమాట. నోరు విప్పితే అన్ని అబద్ధాలే, గోల్డ్ లాకర్లో ఉందన్నా, మరి అన్ని వేసుకున్నావు, చీ అన్నారు. సో నా గోల్డ్ అయితే నిజంగా లాకర్లోనే ఉందండి. నా దగ్గర చాలా వస్తువులే ఉన్నాయి, అవన్నీ మీతో నేను ఇంకా ఇప్పుడు షేర్ చేసుకోలేదు. హారాలు, నెక్లెస్లు అన్నీ ఉన్నాయన్నమాట. మా ఆయన సంపాదించి పెట్టింది పిల్లల కోసం చెప్పేసి కొన్ని, అవన్నీ పిల్లల వస్తువులు ప్రస్తుతానికి నేను వేసుకుంటాను అనమాట. అలానే నాకు మా కన్నవారు అదే వరకట్నం కింద ఇస్తారు కదా కట్నం, మా ఆయన అప్పుడైతే ఆ కట్నంకి తాడును నెక్స్ట్ ఒక లాంగ్ హారం చేయించారనమాట. అది నా మెడలో ఉంచారు. సో కొన్ని వస్తువులు పెట్టుకున్నాము, రెండైనా ఇంట్లో ఉండాలి, పిల్లలకైనా అవసరమైతే నాకైనా అవసరం అవుతాయి అని ఓన్లీ అదే నెక్లెస్ను ఒక స్టెప్ కొలిసి నేను ఇంట్లో ఉంచుకున్నానండి. అవి వేసుకుంటున్నాను అనమాట. అంతే, నా గోల్డ్ ఆకర్లో ఉంది. మీ అందరితో అబద్ధం చెప్పవలసిన అవసరం అయితే మాకు లేదనమాట. నెక్స్ట్ ఇంకొకటి, నవ్య బాగుంది ధరణి కన్నా. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. నా ఫేస్ కొంతమందికి నచ్చుతుంది, అక్క ఫేస్ కొంతమందికి నచ్చుతుంది. దాంట్లో ఎవరు తప్పు లేదు కదండి, మీకు నచ్చినట్టు మీరు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి కాదు, నవ్య అక్క సింపుల్గా బాగున్నావు, ధరణి కన్నా నవ్యనే కలగా బాగుంటారు. అదే కదా అంటున్నానండి, ఒక్కొక్కరి ఫేస్ లో ఒక్కొక్క కళ అనేది ఉట్టి పడుతుందండి. ఆ కళ కొంతమందికి బాగా కనిపిస్తుంది, కొంతమందికి కనిపించదు. కనిపిస్తుంది. ఇప్పుడు నాకు మా ఆయన నచ్చుతారు, మీకు మా ఆయన నచ్చాలని రూల్ లేదు కదా. నాకు అతని కలర్ ఫేస్ అనేది నాకు ఇష్టం, మీకు నచ్చాలని కాదు. అలాగే మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు, దాంట్లో అయితే తప్పు లేదు. అంతే, ఇప్పుడు చిరంజీవి ఒకరికి నచ్చుతారు, పవన్ కళ్యాణ్ ఒకరికి నచ్చుతారు. ఇప్పుడు నాకు ఇద్దరు అన్నదమ్ములే కదా. నాకైతే హీరోయిన్స్ లో సమంత బాగుంటారు, అందరూ హీరోయిన్లు అందరూ బాగుంటారు, కానీ నాకు కాజల్ అంటే ఫేవరెట్ అనమాట. అలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్, హ్యాపీ వినాయక చవితి ధరణి గారు, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అండి. ఆ గొలుసు మీకు చాలా బాగుంది ధరణి గారు, పూజ చాలా బాగా అమిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకన్నా నవ్యక చాలా బాగున్నారు సింపుల్గా. ఆల్రెడీ కామెంట్కి ఇచ్చాను, ఆల్రెడీ చాలా దీని మీద ఒక 20-30 కామెంట్స్ వచ్చాయి. కానీ నేను ఎక్కడా అడగలేదు మా ఇద్దరిలో ఎవరు బాగున్నామని చెప్పేసి ఆ వీడియోలో. బట్ ఆ వీడియోలో ఆ టాపిక్ మీరెందుకు కల్పించుకొని తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదనమాట. అందులో నన్ను ఏదో నెగిటివ్ చేశారు, తను ఏదో పాజిటివ్ చేశారు, తను అదే నెగిటివ్ చేసి నన్ను పాజిటివ్ చేశారని నేను మాట్లాడట్లేదు. బట్ ఆ కామెంట్ పదే ఎందుకు అనిపించింది నాకు అర్థం కాలేదు ఇప్పుడు చూస్తుంటే. ఇంకా నెక్స్ట్ వన్ కామెంట్ వచ్చేసరికి, అలా కంపేర్ చేయకండి, ధరణి కన్నా నవ్యనే బాగుంది అని చెప్పేసి. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి చిన్న చిన్న కామెంట్స్ వల్ల డిస్టర్బెన్స్ వస్తాయి. తను మీకు ఏమి అడగలేదు కదా, ఇద్దరిలో ఎవరు బాగున్నామో చెప్పండి ఫ్రెండ్స్ అని. ఇలాంటి జడ్జిమెంట్స్ ఆపండి, పాజిటివ్గా థింక్ చేయండి. ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటే కొందరికి సాటిస్ఫాక్షన్, ఇలాంటివి ఏదో ఒక రోజు మీ లైఫ్లో ఎవరైనా అంటే మీకు ఎలా ఉంటుందో థింక్ చేయండి. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి అందం వాళ్ళది అని అన్నారు. ఎస్ అండి, అది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే తగువులు రేస్ చేసేది వీళ్ళు, మళ్ళీ ఆ తగువులో తలదూర్చి మేము పెద్దలాగా తీర్పులు చెప్పేది కూడా వాళ్ళేది అనమాట. ఇక్కడ ఈ మేడం గారు అయితే లెగిసిపోయారు మా మాటలకి. ఇంకా దీనికి రిప్లై సమాధానాలు కూడా ఉన్నాయి. ఎస్ చెప్పేసి ఇద్దరు పెట్టారు అనమాట. సో నెక్స్ట్ వన్ కామెంట్,
అసలు గోల్డ్ కొంటున్నావు కానీ అవి మంచి డిజైన్స్ తీసుకోవచ్చు కదా, షార్ట్ నక్లీస్ లాంగ్ నక్లీస్ అని చెప్పేసి చెప్తున్నా కదండి. నేను కొనే ఏ వస్తువైనా మా ఇంట్లో అందరికీ వేసుకోవాలన్న ఒపీనియన్ అనేది నాకు ఉంటుంది అనమాట. వస్తువు నాదే, నేను ఒక్కదాన్నే వేసుకోవాలనే స్వార్థం అనేది అయితే అది గీతుకైనా పనికి వస్తున్నావా లేదా లెనిషాకైనా పనికి రావాలి, మా అత్తమ్మకైనా అమ్మమ్మకైనా, మా అమ్మమ్మకైనా. మా అమ్మమ్మ హారాలు నక్లీస్ ఎలా వేయదులేండి, మా అత్తమ్మ గారు నేనే వేస్తాను. అందుకే అందరికీ సెట్ అయ్యేటట్టు ఒక్కోసారి కొంటాం. కొంతమందికి అవి మంచి డిజైన్స్ అవ్వచ్చు, నాకు అదే మంచి డిజైన్ అనే నేను ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి అది నాకు మంచి డిజైన్ అనిపిస్తుంది. నెక్స్ట్ మాకు ఉందని గొప్పకపోతే నవ్యాకి కూడా పెట్టవచ్చు కదా, ఏం పెట్టాలో మీరు నాకు ఒకసారి ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు వీలైనంత వరకు వాళ్ళకి ఎంత పెట్టాలో అంతా పెడతా ఉన్నాం, మంచిగానే పెడుతున్నాం. ఆ వీడియోలు కూడా తీసి పెడుతున్నాం, వీడియోలో తీసి కూడా పెడుతున్నాం. మొన్న రీసెంట్ గా మొబైల్ ఇచ్చాను, ఆల్రెడీ అది షేర్ చేశాను. వాళ్ళ యొక్క యూజ్ కోసమే మేము ఇచ్చాము. సో ఇంకేం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. దానికి రిప్లై ఎవరో ఒకరు పెట్టారు. ఒకసారి ధరణి అక్క చెప్పింది కదా, వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోదు అని, మీకు ఎందుకు అసలు అని చెప్పేసి కింద కామెంట్ చేశారనమాట. వాళ్ళు పాత వీడియోలు చూసారు, వీళ్ళు పాత వీడియోలు చూడలేదేమో మేబీ. ఒకసారి పాత వీడియో చూసి వచ్చిన తర్వాత కొత్త వీడియోల కింద కామెంట్ పెట్టండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి, ఎవరైనా అడుగుతారని భయం దానికి, గోల్డ్ అంతా ఇంట్లోనే పెట్టుకొని లేదు అంటది, ఎవరు గోల్డ్ వాళ్ళే పెట్టుకొని తిరుగుతున్నారు, మా దగ్గర ఏమీ లేవు అని చెప్తారో అబద్ధాలు. ఆల్రెడీ చెప్పాను కదండి నాకు కావాల్సింది. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఏమవుతుందని నీ మెడలో చూపించి చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా తాడు నల్ల పూసలు ఉన్నాయి కదా, ఇది చాలామంది అడుగుతూ ఉన్నారు, దీని డిజైన్ దగ్గరగా చూపించండి అని. ఇదిగోండి రెండు అంటే పాయింట్ ఎలాగ వచ్చింది కాబట్టి చేయి తీసాయి, పాయింట్ ఎలా వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇదేమో అంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మేము నల్లపూసలు మొన్న షార్ట్ మోడల్ దీనికి కావాలని అంటే కొన్నాము. ఒక తాడు అయితే ఉంది. ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయి కదా, ఈ 2 వస్తువులు కాకుండా గీతు తాలూకా నెక్లెస్, గీతు తాలూకా నెక్లెస్ అయితే ఒకటి మొన్న వేసుకుంది. స్టెప్ చైన్ కూడా గీతుదే, గీతు తాలూకా స్టెప్ చైన్ కూడా వేసుకుంది అనమాట. ఈ 4 వస్తువులు మెడలో కనిపించేసరికి మీకేదో అంటే అన్నీ ఉన్నాయి అన్నట్టు మీరు ఫీల్ అవుతా ఉన్నారు. సో తనకి ఉన్నవి ఆ 4 వస్తువులే వేసుకుంది, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇక్కడ గీతు చూడండి, ఆ రోజు లెనిషా తాలూకా బాలహారం ఉంటుంది, అది లెనిషా గీతు మెడలో వేసేస్తాం అనమాట. నాకు అర్థం కాదు నాని, ఇప్పుడు గోల్డ్ లాకర్లో పెట్టుకున్నాము, తాకట్టు పెట్టుకున్నామంటే అన్ని వస్తువులు వెళ్ళి పెట్టించుకోం కదా, మెడలో ఒకటే ఉంచుకుంటాం కదా, అది మీరు అర్థం చేసుకోవాలి. అది నేను ఉంచుకున్నాను, దానికి ఏదో ఒకవేళ వేసుకుంటే తన హారాలు ఉంది, తన హారం ఉంది, తన నెక్లెస్ ఉంది, అవన్నీ ఏవి అని చెప్పేసి మీరు అడగచ్చు కదా. ఒకవేళ వేసుకుంటే అవన్నీ వేసుకోవాలి కదా. టోటల్ నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా వేసుకుంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి, బట్ అవన్నీ లేవు ప్రస్తుతానికి. చెప్తున్నా కదా, మా ప్రాబ్లమ్స్ వల్ల మేము పెట్టుకున్నాం. చాలా అప్పుల్లో ఉండి అవన్నీ లోన్ పెట్టేసి ఒక 8 లక్షల వరకు లోన్ అయితే తీసుకున్నాము, అవి ఇంకా తీర్చాలి. దానికి గోల్డ్ అవన్నీ ఎవరికి తెలియదు. వీడియోలో ధరణి మామూలుగా రెడీ అయితే అమ్మ ధరణి రెడీ అయిపోయింది, అదే ధరణి రెడీ అవ్వలేదంటే ధరణి ఏటి ఎప్పుడు పేడతట్లా నైట్ వేసుకుని ఇంట్లో తిరుగుతుంది అని అంటారు. పండగలప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రెడీ అవుతాను చెప్పండి. నాకు మ్యాక్సిమం పండగలప్పుడు రెడీ అవ్వడం ఇష్టం అనమాట. సో నెక్స్ట్ వన్ కామెంట్, తన కష్టం తనది ఉన్నది కాబట్టి వేసుకుంది, అదొక ముచ్చట మన ఆడవాళ్ళకి, అలా ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, ధరణి కన్నా నవ్య బాగుంది అన్నారు, ఓకే అది మీ ఏజ్తో అలా అన్నారు. నిజంగా చెప్పండి ఎవరు బాగున్నారు, అలా ఎప్పుడు అనకూడదు. ధరణి ఫుల్ వర్కింగ్ ఉమెన్, షీ ఈజ్ గుడ్ పర్సన్. ధరణి నవ్య అయినా సరే, ధరణి అయినా సరే, మా అక్క అయినా సరే, నేనైనా సరే, ఇద్దరు వర్కింగ్ ఉమెన్స్. ఇంట్లో తను తన భర్త కోసం కొడుకు కోసం కష్టపడుతుంది, అలానే ఇంట్లో నేను కూడా మా ఆయన కోసం, నా పిల్లల కోసం, మా కుటుంబం కోసం నేను కష్టపడతాను. సో తను చేసుకుంటుంది, నేను చేసుకుంటాను. సో ఈ ఎవరిని కంపేర్ చేయకండి, కంపేర్ చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది. మేము అడిగాం అనుకోండి, నిజంగా మీరు కంపేర్ చేయండి. మేము మామని మేము బాగానే ఉన్నాం, మధ్యలో మీరు కామెంట్స్ పెట్టుకొని మీరు ఎందుకు అలా ఇదైపోతున్నారు అర్థం కాదు. అంటే ఇప్పుడు మేమేదో ఫీల్ అవుతామని కాదు, మీ కామెంట్ చూసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏంటిది మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇలా కామెంట్ పెట్టారేంటి అని అనుకుని మిమ్మల్ని తిట్టుకోవచ్చు. మా వల్ల మీరు ఎందుకు తిట్లు కాయడం. సో అది ఈ కామెంట్ కూడా మంచిగానే పెట్టారండి, నాకు సపోర్టివ్గా కాదనట్లేదు. మీకు అంతలా సెట్ అవ్వలేదండి, ఓకే అండి, మీ కళ్ళకి అది కనిపించవచ్చు, నాకైతే నాకు బాగా నచ్చింది. మేబీ హారం లక్ష్మీదేవుల పిల్లల హారం ఆల్రెడీ మా అమ్మమ్మ గారి మెడలోనే ఉంది, అది దాచింది. హాయ్ ధరణి, సారీ చాలా బాగుంది, లెనిషా పాప చాలా పెద్దగా అయింది, సో క్యూట్ చిట్. ఎలా ఉండండి ఈ మధ్య చాలా పొడవుగా, అది పెద్దదైంది కానీ దానికి 9th month సెలబ్రేషన్ ఫోటో తీద్దాం అనుకున్నాం, తీయలేదు. ఇప్పుడు మన 25th తీయాలి, ఇప్పుడు 10th వచ్చింది, 15 days అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక కామెంట్, హ్యాపీ వినాయక చవితి, సారీ బాగుంది, పూజ బాగా చేశారు, హ్యాపీగా ఫ్యామిలీతో చేసుకున్నారు, సంతోషంగా ఉంది. అవునండి, చాలా హ్యాపీగా జరిగింది ఇయర్, చాలా థ్యాంక్స్. మీ హబ్బీ డ్యాన్స్ సూపర్. అవునండి, సూపర్గా చేశారు. మా ఆయన డ్యాన్స్ చేయడం మాత్రం నేను పొంగిపోయి
నవిలిపోయాను అనమాట. నెక్స్ట్ వన్ కామెంట్ వచ్చేసరికి పేరు కూడా చదువుతాను. నవ్య కోరడ, ఎవరో కాదు మా తోటి కోడలు, మా అక్క అనమాట. సో తన వీడియో కామెంట్ వచ్చేసరికి ఎక్సలెంట్ అని చెప్పేసి పెట్టింది అనమాట. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ మా ధరణి బంగారం, థ్యాంక్ యూ అండి, మీరు బాగా ఓవర్ చేస్తారు. అవునండి, కొంచెం ఈ మధ్య పెరుగుతూ ఉందన్నమాట, అన్నీ తెలుస్తున్నాయి కదా, దానివల్ల ఓవర్ యాక్షన్ అనిపిస్తుందేమో మీది. తను ఎప్పుడూ చేయదు, జస్ట్ ఆ వీడియోలో చిన్న ఎగ్జైట్మెంట్ మీకు ఓవర్లో అనిపిస్తుంది, కానీ ఆ వీడియో కట్ చేసేస్తే నార్మల్గానే ఉంటుందంటే. ఇప్పుడు ఏదైనా నేను మాట్లాడినప్పుడు అది ఏదైనా ఎగ్జైట్మెంట్ అందరూ ఉన్నారు అనుకోండి, హ్యాపీగా నేను ఫేస్తో నవ్వుతూ మాట్లాడాను అనుకోండి, అది మీకు ఓవర్గా అనిపించవచ్చు. బట్ నా రియల్ హ్యాపీనెస్ యాక్చువల్గా అది అంతే, అంతకు మించి ఇంకేం కాదు. ధర్ని గారు, మీరు కామెంట్స్ చదివి ఏమీ ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఏమీ నేను సపోర్ట్ చేయడం లేదు. నీ డెవలప్మెంట్ తీసుకుంటే తట్టుకోలేక బ్యాడ్ మెసేజ్ చేస్తున్నారు. నువ్వు చేసే కష్టానికి, నీ మంచితనానికి మా లాంటి ఫాలోవర్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం. చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడాను. సౌండ్ ఇది వచ్చేస్తుంది, అందుకని ఆప్షన్ లేదు, వీడియోలో రీసౌండ్ వచ్చేస్తుంది అని. మీరు అన్ని పనుల్లో విజయం సాధించాలి. థ్యాంక్స్ అండి. హాయ్ బంగారం, వినాయక చవితి శుభాకాంక్షలు బంగారం. అలాగే బాబుగాడి బర్త్డే శుభాకాంక్షలు బంగారం. ఫ్యామిలీ మొత్తం అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నా, మీ బిజినెస్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ట్రూ కామెంట్, ఇది ఒరిజినల్ కామెంట్ అండి, ఇది డైమండ్ కామెంట్. బిజినెస్ గురించి పెట్టారు చూసారా, ఇది ఈ కామెంట్ కోసం దాన్ని ఎంతసేపు వెయిట్ చేసింది. నా బిజినెస్ కలకాలం వర్దెల్లాలని ఒకరు దీవించారండి, చాలు. అసలు ధర్ని చేసిన బిజినెస్ ఏంటో మీకు తెలియాలంటే లాస్ట్ వీడియో అయితే మీరు చూడాలి కంపల్సరీగా. వీళ్ళు ఎవరో ట్రూ ఫాలోవర్స్ అనమాట మనకి, రోజు పెడతారులేనని. అందుకని అంటున్నాను ట్రూ ఫాలోవర్స్ కాబట్టి వీడియో మొత్తం చూసి అసలైంది చెప్పారు. మనం అడిగింది అదే, బిజినెస్ కోసం మీరు కామెంట్ చేయండి అని అంటే వాళ్ళే కామెంట్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ నార్మల్ మనం అడిగిన కామెంట్ పెట్టారు. హ్యాపీ వినాయక చవితి ధర్ని, థ్యాంక్ యూ అండి. ఈ మధ్య గోల్డ్ దొంగతనం చేసే వాళ్ళు ఎక్కువయ్యారుగా, అలా గోల్డ్ గురించి క్లియర్ వీడియోలో చెప్తూ దొంగలు పడతారేమో చెప్పట్లేదు. అసలు గోల్డ్ లేదురా బాబు అని ఏడుస్తా ఉంటే మీరేమో గోల్డ్ గురించి చెప్పండి అని అంటారు. నా దగ్గర కేజీ బంగారం ఉందనుకుంటారు మీరు అందరూ తీర్పు కొడితే నానే కట్నంకి ఇచ్చింది 6 తులాలు బంగారం, తొలాలండి అంతే. మేము కొనుక్కుంది ఒక 6 తులాలు అంతే. మా అయితే ఒక 12 తొలాలండి అన్ని కలిపి. నావి ఏంటంటే ఇద్దరు కూతుర్లు కానీ అటు ఆలివి నావి కాదు. మా ఆయన ఎప్పుడు నాకు చెప్పేసి ఎప్పుడు ఏది కొనేసి ఇవ్వలేదు అనమాట, నాకు మా పిల్లలు అనే చెప్పారు. నెక్స్ట్ ఆ గోల్డ్ కూడా ఫస్ట్ మనం ఏదైనా కొంటే పిల్లల కోసమే కొంటాం కదా, పిల్లలకి అయిపోయిన తర్వాత మన కోసం మనం కొనుక్కుంటాం. నాకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు గోల్డ్ ఎక్కువ ఉంది అనుకుంటారు, నావన్నీ చిన్న వస్తువులు ఉంటాయి కదా, 1/2 తులం, 1/4 తులం, 30 తులం చెవులేవే ఉన్నాయి, ఒక 4 వస్తువులు అంతే. కొనడం వల్ల అవి గడిగడికి గోల్డ్ షాపింగ్ అని వీడియోలు పెట్టడం వల్ల వీళ్ళకి ఏదో నేను ఎక్కువ బంగారం కొనేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి, మేము నిజంగా మంచిగా కొనుక్కుంటే మాత్రం అవన్నీ వీడియో తీసి కంపల్సరీగా పెడతాం. ఒక్క 1 ఇయర్ మీరు అంటే వీడియో రాగానే ఒక లైక్ చేసి ఒక పాజిటివ్ కామెంట్ మంచిగా పెట్టారనుకోండి, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఇంకాస్త మంచిగా వీడియోస్ చేస్తుంది, మంచి ఎంటర్టైన్గా ఉంటాయి. అవును, సూపర్గా బాగున్నావు అక్క, థ్యాంక్ యూ అండి. హ్యాపీ వినాయక చవితి, హాయ్ అక్క, హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ అండి. పేర్లు చదవనప్పుడు ఇంకా చిన్న కామెంట్లు చదవకు, పెద్ద కామెంట్లు మంచి కామెంట్లు ఏమైనా ఉంటే. ధరణి, నీకు తోటి కోడలు ఉంది కదా, అండ్ అత్తయ్య అమ్మమ్మ అందరూ ఉన్నప్పుడు వాళ్ళతో సమానంగా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీకు గోల్డ్ ఉందని వాళ్ళకి తెలుసు, సో మీరు వేసుకొని మీ తోటి కోడలు వేసుకోకపోతే మాకు మంచిగా అనిపించట్లేదు, ఏమీ అనుకోకండి. మన వాళ్ళతో ఏమి అనుకోకండి, మన వాళ్ళతో హ్యాపీగా ఉండాలంటే కొన్ని అవాయిడ్ చేయాలి. దిస్ ఈజ్ మై సజెషన్. ఓకే, ఇది నా కాన్వర్జేషన్ నేను చెప్తాను, తర్వాత మా ఆయన కాన్వర్జేషన్ కూడా మా ఆయన చెప్తారు, అది కూడా వినండి. యాక్చువల్గా దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువగానే ఇవ్వాలి. యాక్చువల్గా తోటి కోడలు ఉందండి, నేను కాదనట్లేదు. తనకి వస్తువులు ఉన్నాయి, అలానే నాకు కావాల్సిన వస్తువులు నేను ఆల్రెడీ మిగతావన్నీ లాకర్లో పెట్టుకున్నా, లోన్ తాకట్లో ఉంది, నా దగ్గర ఉండేవి 2 వస్తువులు అండి. యాక్చువల్గా తనకి ఇవ్వడానికి ఏం ప్రాబ్లం ఉందని అడిగారు కదా, నాకైతే ఫస్ట్ వన్ వచ్చేసరికి తన వస్తువులు ఎవరికి ఇవ్వదు మన నవ్యక్క. నా వస్తువులు ఇచ్చినా కూడా తనకి వేసుకోవడానికి నచ్చదు అనమాట. ఒకళ్ళు వస్తువులు వేసుకోవడం నచ్చదు, ఒకళ్ళు వస్తువులు తీసుకోవడం నచ్చదు మన నవ్యక్కకి. సో తను ఆల్రెడీ మా దగ్గర చెప్పేసిన తర్వాత అక్క బలవంతాన్ని నువ్వు వేసుకో అని చెప్పేసి నేను ఎలా చెప్తాను చెప్పండి. మీరు ఎందుకు ఇదే పాయింట్ని గుచ్చి అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తన్ని ఎప్పుడు నెగిటివ్ చేయాలి, తన్ని తక్కువ చేయాలని ఎవరికి ఉండదు. తన ఇంటికి పెద్ద కోడలు అనమాట. తను ఏది చెప్తే
అందరము బాగానే వింటాము, మేమేం చెప్పినా తను బాగానే కేర్ చేసుకుంటుంది, బాగానే ఉంటాం, మేము బాగానే ఉంటాం. మధ్యలో మీరెందుకు నలిగిపోయి ఇటువంటి కామెంట్స్ పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. నాని దీని గురించి నువ్వేమని చెప్తానంటే చెప్పు. అసలు యాక్చువల్గా అంటే అప్పుడు వ్లాగింగ్ వీడియోస్ లేవు కాబట్టి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉండేది అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందనంటే మ్యారేజ్ అయిన కొత్తలో లైక్ తన నల్లపూసలేమో అమ్మకేసింది. అమ్మ దగ్గర ఒక చిన్న నల్లపూసలు ఉంటే తను తీసుకుందనమాట. ఆ తర్వాత తనే వచ్చి ఒక 2 days తర్వాత నా నల్లపూసలు నాకు ఇచ్చేయండి, నాకు అలాగ వేరే వాళ్ళు వేసుకోవడం ఇష్టం ఉండదు, నా వస్తువులు ఎవరికి ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి మా అమ్మ మేడలో ఉన్న నల్లపూసలు అంటే తన నల్లపూసలే మా అమ్మ వేసుకుంటే తీసేసుకుందనమాట. అప్పటి నుంచి అప్పుడే అన్నదనమాట, ఎవరైనా వస్తువులు నేను వేసుకుంటే నా ఒంటి మీద తేళ్ళు జర్రులు పాకినట్టు ఉంటుంది, నాకు అలాగ నా వస్తువులు ఒకరికి ఇవ్వడం ఇష్టం ఉండదు, ఒకరు వస్తువులు నేను వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా మేము అడగలేదు. ఈవెన్ నా మ్యారేజ్కి కూడా అంటే నా వీడియోస్ కానీ నా మ్యారేజ్ పిక్స్ కానీ మీరు చూసుంటే తను వస్తువులు వేసుకుని ఉంటుంది తప్పించి మా అమ్మ మామూలుగా నార్మల్ మెడతోటే ఉంటుంది తప్పించి మ్యారేజ్లో ఎక్కడ కూడా వస్తువులతో ఉండదన్నమాట. ఈవెన్ నాకు మ్యారేజ్ అయ్యే టైంకి మా వదిన దగ్గర ఒక 4 వస్తువులు ఉండేవి, మా అమ్మ దగ్గర ఒక తాడే ఉండేది అనమాట. ఈవెన్ ఆ టైం అప్పుడు కూడా తను మా అమ్మకి అంటే నా మ్యారేజ్ అవుతుంది కదా మీరు వేసుకోండి అత్తయ్య గారు అని చెప్పేసి తను ఇవ్వలేదు, అలాగే అమ్మ అడగలేదు, ఎందుకంటే అంతకుముందే మేము మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఓకే, అయినా కొంతమందికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు కూడా పక్క వాళ్ళు డ్రెస్ వేసుకోవడానికి నీకు ఇష్టపడను, నెక్స్ట్ నువ్వు కూడా నీ సైజ్ డ్రెస్సులే నీకు వెళ్ళి నచ్చిన కొనుక్కుంటాను. అలాగే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. బట్ మీ అందరు కామెంట్ కోసం మా ఆయన అయితే రిప్లై అంటే కొంతమందికి ఉంటాయి అనమాట. నేను చదువుకునే స్టేజ్లో నేను ఒకటే అనుకున్నాను, అంటే నేను వేసుకుంటే బంగారం తప్పించి ఒంటి మీద కాశీ తాడు కూడా కట్టుకోను అన్న ఒపీనియన్ అయితే పెట్టుకున్నాను. అందుకని ఇప్పటికీ కూడా నా చేతికి తాడులు కట్టి ఏం కట్టుకోను. ఒకవేళ అంటే ఎవరైనా రాఖీ కట్టినా కూడా మార్నింగ్ కడతారు, ఈవినింగ్ వరకు ఉంచుతారు, ఈవినింగ్ తీసేస్తూ ఉంటారు అనమాట. అంటే నాకు ఆ స్టైల్కి నేను అలవాటు చేసుకున్నాను అంతే. అలాగే తన స్టైల్ తంది, తనకు నచ్చదు అని చెప్పేసి తను చెప్పిన తర్వాత ఇంకా మనం పోస్ట్ చేయడం అనేది మంచిది. ఇది మీకు తెలియదు కాబట్టి అంటే ఇప్పుడు వీడియో అంటే మీరు అలాగే కామెంట్స్ అదే 10 అంటే ఒక టాపిక్ మీద ఒక 10 కామెంట్లు వచ్చాయి కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అంతే. నెక్స్ట్ విలేజ్ బ్లాగ్స్ సూపర్ ధర్ని గారు, థ్యాంక్ యూ అండి. అక్క నీ నెక్లెస్ బాగుంది ఫ్లేవర్తో, దాని గురించి చెప్పు, ఎంతకి ఎన్ని గ్రాములు ప్లీజ్. ఆ నెక్లెస్ వచ్చేసరికి ఒకసారి ఉగాదికి కొన్నామండి, నా ఫేవరెట్ నెక్లెస్ అనమాట. సో ఫ్లవర్స్ వస్తే మొత్తం ఆ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అనమాట. అది ఈసారి ఎప్పుడైనా చూపిస్తారండి మీకు. 2 తులాలు 24 గ్రాములు చెవులోని విత్ నెక్లెస్ బాగుంటుంది. నెక్స్ట్ బ్రాస్లెట్ గురించి కూడా అడిగారు. అవునా, ఇక బ్రాస్లెట్ అయితే చేతికే ఉంది. 6 grams 9 grams బ్రాస్లెట్. సో ఇది నవ్యక్క సూపర్ ధరణి ఓవర్ బాగా చేస్తుంది. ఓకేనండి, చెప్పు ఏంటి. హ్యాపీ వినాయక చవితి. వావ్, ఎవరు కట్టారు? కామెడీ సీన్స్ అక్క. తాత బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు నువ్వు గోల్డ్ వేసుకోలేదుగా, అప్పుడైనా నవ్యక్కకు వేయవలసింది. చెప్పాను కదండి, తనకి నచ్చదు ఒకరు వస్తువులు వేసుకోవడం అంతే. తను ఇప్పుడే కాదు ఎప్పుడు అడగదు కూడా, ఎందుకంటే అంటే తను అంటే క్లియర్ కట్గా చెప్పేసింది అనమాట. నాకు ఇంతకు ముందు కూడా నేను ఒకళ్ళు వేసుకొని పెరగలేదు, నేను ఇంకొకరిది ఫ్యూచర్లో కూడా నేను ఒకరిది వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎవరిని అడగను కూడాను, నా వస్తువులు నేను వేసుకుంటాను, లేకుంటే నార్మల్గా వెళ్ళుకుంటాను తప్పించి ఎవరో ఇస్తే నేను వేసుకుంటే మురిసిపోవడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి తను క్లియర్. అత్తమ్మ గారు నల్ల కోసం లాంగ్ ఉన్నాయి, అత్తమ్మ గారు వేసుకోమన్నా కూడా తను వేసుకున్నాను, తనకు నచ్చినప్పుడు ఎలా నేను. సో ఎందుకంటే వాళ్ళు గొడవలు పెడితే వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మీరందరూ ఇలా తప్పండి అని చెప్పేసి అన్నీ బాగున్నాయి సిస్టర్, బట్ నోహి బర్త్డే డెకరేషన్ బాగా నీట్గా రాలేదు కదా. సో అంతే. యాక్చువల్గా ఇక్కడ గోడలు అనేవి చాలా రోజులు అయిపోయాయండి. డెకరేషన్ మేమైతే చాలా బెలూన్స్ అయితే ఊదాం, అన్నీ పేలిపోతున్నాయి అనమాట పెట్టిన వెంటనే. సో గోడల వల్ల ప్రాబ్లం వచ్చింది అంతేనే. ఈ అయినా మనం ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఉంటే చాలు, డెకరేషన్ ఏముంది అని చెప్పేసి సింపుల్గా అలాగ అవగొట్టేసాం బావగారు నేను మా ఆయన అందరం కలిసి ఫన్నీగా అయిపోయింది అనమాట. సో మిగతా అన్ని కామెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఈ లుకింగ్ సో గుడ్, హ్యాపీ వినాయక చవితి అవే పెట్టారు. నీకు ధరణి నీకు ఇంతకు ముందు ఉన్న స్పెక్సే సెట్ అయ్యాయి అంట. అవునా అండి, థ్యాంక్ యూ అండి, అవే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. కానీ అవి తక్కువ పవర్, ఇవి ఎక్కువ పవర్. ఇంకొకరు ఎవరో పెద్ద కామెంట్ పెట్టారు, సర్ప్రైజ్డ్ కేక్ సైజ్ చెడ్డ మంచి. ఎందుకు ధరణికి ఎవరేమైనా గోల్డ్ ఇప్పించారా అంత కుళ్ళు బోతు కామెంట్ ఎందుకు వాళ్ళ మొహానికి? చీ అంత ధరణికి వాళ్ళు ఏదో గోల్డ్ ఇప్పించినట్టు. ధరణి
ఇచ్చేదరి అంటే అర్థం కావట్లేదు అనేది. ధరణికి 2 చిన్న బేబీస్తో మార్నింగ్ నుండి ఇంట్లో వాక్ వీడియోస్ చేసుకుంటూ కష్టపడుతుంది. ఎందుకు ములుక్కొని చచ్చిపోతారు చీ మనుషులేనా. ధరణి ఖాళీగా కలగా క్యూట్గా బొమ్మలా ఉంది. నోటికొచ్చినట్టు మాటలు అనే ముందు మీ ఫేస్లు చూసుకొని మసులుకోండి. కుక్కలు అరుస్తూనే ఉంటాయి. కారికి సాయం చేసే ముందు మొక్కాల మీవి ధరణి ఈజ్ గుడ్. సారీ అండి, ఆ కామెంట్ నేను సరిగ్గా చదవలేకపోయాను. పదాలన్నీ చాలా పెద్ద స్పెక్ట్స్ లేవు కదా, సో దాన్ని కొద్దిగా కనిపించుతుంది. సో అది మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ ఇందులో జవాబు లేక చాలా థ్యాంక్స్ అండి నన్ను పాజిటివ్గా కామెంట్ పెట్టినందుకు. నా వాయిస్ కూడా పోయింది ఇక్కడ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల. ఆ యొక్క నీవి బ్యాంగిల్స్ ఎలా సెట్ చేసావక్క వీడియో పెట్టు. గోల్డ్ బ్యాంగిల్స్ విత్ స్టోన్ బ్యాంగిల్స్ కలిపి వేసాను అనమాట. వచ్చేసరికి నిన్నే తీసానండి వీడియోలో. ఈసారి ఎప్పుడైనా అవి చెప్పాలి ఎలా చేసుకుంటున్నావు చెప్తాను. ఏం మలగొన్నావా? వావ్, బ్యాగులు రాసి. మీ ఊరేది అని అడిగారండి. మా తాన్న సీతారాంపురం అండి, గుచ్చిమి పంచాయతీ. నెక్స్ట్ ఇంకొకరు కూడా అడిగారు ఏదో, ధరణి గారు మీ సిస్టర్స్ ఇద్దరు సేమ్ సారీ ట్రాపింగ్ చేయవలసింది. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేస్తా నా లెక్క నేను ఒకే రంగు సారీస్ కట్టుకోవడానికి. నెక్స్ట్ మా ఆయన మా బావ గారు కూడా ఒక ఫ్యామిలీ అంటే అది కూడా మళ్ళీ మీకు గ్యారంటీ చెప్పలేము. అంటే మా వదిన గారికి ఏంటంటే శారీస్ కట్టడం ఇష్టం ఉండదు, తను రేర్గా కడతా ఉంటారు. రేర్గా కడుతుంది అనమాట. సో చెప్పలేమండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మొన్న వచ్చేసరికి ఆవిడ అదే అక్కేమొచ్చి బర్త్డే రోజు సాయంకాలం సారీ అంతెందుకు వాళ్ళ నాకు పెట్టుకోలేదు. మొన్న ఏదో ఫంక్షన్ అయిందా నన్ను గోధిప్రాయ ఆ రోజు కామెంట్లో పాపం దానికి అలాగే అన్నారు, గోధిప్రాయకైనా మీ అన్ని గోధిప్రాయకైనా సారీ కట్టవచ్చు అని చెప్పేసి. అయితే ఆ టైంకి తనకు వీలు అవ్వలేదు, తనకు కట్టడం అవ్వలేదు, కట్టలేదు. మీరు ఒక పర్సనల్ దగ్గరికి వెళ్ళి మీరు మెసేజ్ చేయవలసిన అవసరం లేదనండి. జస్ట్ మీ ఒపీనియన్స్ పెట్టండి, నేను కాదన్ను. ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా, ఆ పర్సనాలిటీని మనం టచ్ చేయడం కరెక్ట్ కాదు అన్నది. ఎవరికి ఏది ఇష్టం ఉంటుందో వాళ్ళని అలా వదిలేయాలి. మన ఇష్టాన్ని బట్టి మీరు అది కట్టుకోండి లేదా ఇది కట్టుకోకండి అని చెప్పడం అనేది మళ్ళీ వాళ్ళు అది చూసి హర్ట్ అయ్యి వాళ్ళు బాధపడి మీరు బాధపడి ఎందుకు తప్ప అవన్నీ చేయకూడదు. అందరం హ్యాపీగా ఉండాలి. మా అక్క నేను అందరం బాగానే ఉన్నాం, ఫ్యామిలీ అందరం హ్యాపీగా ఉన్నాము. సో ఇవి అండి నిన్న వచ్చిన వీడియో మొత్తానికి కామెంట్స్ కోడును. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంకేమైనా మాట్లాడతావానని ఏం లేదు, అన్నీ అయిపోయాయా? సో ఈ వీడియో ప్యాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు అవన్నీ సర్దుకొని వెళ్ళిపోవడమే. అది నెక్స్ట్ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తానులేండి. మా అమ్మమ్మ గారు అలా ఎట్టేటా కడతాను అనమాట అక్కడ. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.